హలో, అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఇటీవల కాలంలో అంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే సమయంలో అంటే తొలకరి వర్షాలు పడే సమయంలో రైతులు వ్యవసాయానికి సిద్ధపడే సమయంలో రెండు ప్రాంతాలు పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా బాగా వినపడతా ఉంటాయి. మొదటిది కర్నూలు జిల్లా జొన్నగిరి, రెండవది ఉమ్మడి గుంటూరు జిల్లా క్రోసూరు. ఈ ప్రాంతంలో వజ్రాలు బాగా దొరుకుతాయని పేరు గత కాలం నుంచి కూడా. అయితే ఈ సంవత్సరం ఈ వజ్రాలు అనే వేటకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్తృతంగా అంటే మరీ ఎక్కువ మంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి కూడా ఈ వజ్రాల వేటకి ఈ ప్రాంతాల్లో అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా జొన్నగిరి, ఉమ్మడి గుంటూరు జిల్లా క్రోసూరు ఈ ప్రాంతాల్లో వెళ్ళి వజ్రాలని సాధిస్తున్నారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి వారు మరీ రాష్ట్ర వ్యాప్తం కంటే కూడా ఎక్కువగా ఈ వజ్రాల వేటలో కనిపిస్తూ ఉన్నారు. అయితే అంత మాత్రాన అది ఒట్టి భ్రమని అనుకోవడానికి లేదు. ఇటీవల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక 3 నుండి 4 వ్యక్తులకు మంచి విలువైనటువంటి వజ్రాలు దొరికినాయి అనేది సమాచారం అయితే ఉంది. సో అంటే ఇది మినిమం 30 లక్షల నుంచి 40 లక్షల దాకా ఇట్లా దొరికినాయి అనేది సమాచారం అయితే ఉంది. రీసెంట్గా ఒక అతనికైతే అద్దంకి ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తికి 50 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వజ్రం దొరికిందనేది సమాచారం అయితే ఉంది. సో ఇది ఈ వజ్రాల వేటకు సంబంధించినటువంటి విషయాలు అయితే ఇది ఇప్పుడే కాదు గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినటువంటి జొన్నగిరి ప్రాంతంలో ఇప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా పంటలు పుష్కలంగా అంటే కంది సాగు చేసే ప్రయత్నంలో రైతులందరూ ఉన్నారు. సో ఈ కంది సాగును కూడా ఈ వెళ్ళిన వజ్రాల కోసం వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆ పంటని నాశనం చేసే పరిస్థితిలో ఉన్నారు. సో దానివల్ల ఆ జొన్నగిరి ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి 2-3 ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ పోలీస్ పహారా కూడా ఉంది. రైతులు కూడా అక్కడికి ఆ పొలాల్లోకి వెళ్ళినటువంటి వారిని రానిచ్చే పరిస్థితి లేదు. సో అందువల్ల కొంచెం ఈ క్రోసూరు అనేది కృష్ణానదికి ఒడ్డుకు సమీపంలో ఉంటుంది కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక్కడ ఇంకొక వాడుకైన పదం కూడా ఏంటంటే కోహినూరు వజ్రం కూడా ఈ క్రోసూరు ప్రాంతంలో దొరికింది. సో అందుకని ఆ క్రోసూరుకు కూడా కోహినూరు వజ్రం అని పేరు రావడానికి కారణం కూడా ఆ క్రోసూరులో దొరకటం వల్ల నేను అని చెప్పేసి ప్రజలైతే రకరకాల కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. సరే ఏది ఏమైనా వజ్రాలు దొరికేది చాలా తక్కువ మందికి. కొంతమంది అయితే అదంతా బూటకం, అదంతా నమ్మొద్దు అని చెప్తూ ఉన్నారు. కానీ అది దొరికిన వాళ్ళు అయితే మాత్రం నిజంగా వారిని చూస్తే మాత్రం పక్క వారికి ఆశ కలిగే రీతిగా ఉంది. సో ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ క్రోసూరు పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి జొన్నగిరి. అయితే జొన్నగిరిలో ఈ సంవత్సరానికి సంబంధించి ఒక 3 వ్యక్తులకు దొరికినట్టు సమాచారం. అయితే క్రోసూరులో కూడా ఒక 2 నుండి 3 దొరికిందనే సమాచారం. విలువ ఎంత అనేది మాత్రం వాస్తవానికి బయటికి తెలిసిన పరిస్థితి లేవు. చాలామంది మాకు దొరికింది అనుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవరికి దొరికిన పరిస్థితులు అయితే లేవు. సో ఇది వజ్రాల వేటకు సంబంధించి. అయితే మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువగా ఈ వజ్రాల వేటలో ఉన్నారు. కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా అనేది బ్యాక్వర్డ్ ఏరియా, కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఎన్ఎస్పి నాగార్జున సాగర్ కాలువ వాటర్ కూడా ఎక్కువగా ఉంటేనే ఇక్కడ పంటలు పండే పరిస్థితి, లేకపోతే వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సో దీనివల్ల ఈ పనులు లేని టైం వలన ఏం జరిగిందంటే అందరూ కూడా ఎక్కువగా వజ్రాల వేటకు అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సో దీనివల్ల కొంచెం కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన ఆహారం లేకపోక, నీళ్లు లేక అనారోగ్యం బారిన పడి ఇటీవల కాలంలో ఒక 2-3 కూడా అక్కడికి వెళ్ళొచ్చి మరణించిన పరిస్థితులు కూడా అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి వజ్రాల వేటకి సామాన్యులు అయితే అందరికీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి దొరుకుద్దా అంటే అది గ్యారంటీగా అయితే చెప్పలేము. కానీ అక్కడికి వెళ్ళి పరిశీలించి నిజమైన వజ్రం ఎలా ఉంది అని కనుక్కొని దాని మీద నిజంగా రీసెర్చ్ చేసి ఆ డెడికేషన్ అక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది
అనేది మాత్రం అక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు. సో ఇది వజ్రాల పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా వజ్రాలు దొరుకుతాయి, మేము కోటీశ్వరం అవ్వాలనే ఉద్దేశంతో మాత్రం వెళ్తే ఖచ్చితంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఈ 2 జిల్లాల పరిస్థితి.